వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ స్టూడియో. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కుక్కర్లో మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను. ఇది నేను ఫాలో అయ్యే మెథడ్ అండి. చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. దానికి కావాల్సినవి: నానబెట్టుకున్న బియ్యం, ఆయిల్, సాల్ట్, మటన్, పచ్చిమిరపకాయలు, టమాటో, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 2 టీ స్పూన్స్ తీసుకున్నాను, ధనియాల పొడి, కారం, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పెరుగు, గడ్డ పెరుగు తీసుకోవాలండి, చిన్న కప్పు చాలు, పసుపు, లెమన్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కుక్కర్లో చేస్తున్నాను కనుక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ ఒక 3 to 4 టీ స్పూన్స్ వేయాలండి. బిర్యానీ కనుక కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, మరీ హెవీగా కాదు. ఆయిల్ హీట్ ఎక్కాక చూసారుగా, ఇంత ఆయిల్ ఉంటే చాలు. 1 గ్లాస్ బియ్యానికి ఈ ఆయిల్ చాలు. హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో ఈ మసాలా దినుసుల్ని వేసుకుందాం. ఇవన్నీ మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తుంటే మనకు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్న ఆనియన్స్. బిర్యానీకి ఎప్పుడు ఇలానే కట్ చేసుకోవాలండి ఆనియన్స్. త్వరగా ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ వేసుకొని మనము ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇది ఫ్రెష్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చివాసన పోయేలాగా ఈ ఆయిల్లో ఈ పేస్ట్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటోని కూడా మనం యాడ్ చేసుకుందాం. ఒక 2 టమాటోస్ తీసుకున్నాను నేను. బాగా అంతా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. చాలామంది బిర్యానీలో పసుపు వేయరు. అంతా నీట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మటన్ వాష్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం మటన్కి ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్,
కాస్త సాల్ట్ అప్పుడే కొంచెం వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం యాడ్ చేశాను. కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు కనుక నేను పుదీనాను వేయడం లేదు. అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పెరుగు యాడ్ చేయాలి. పెరుగు ఇంత థిక్నెస్గా ఉండాలండి, పలసగా ఉండకూడదు. ఒక స్మాల్ కప్ యాడ్ చేశాను. అంతా పెరుగు వేసాక నీట్గా కలుపుకొని లెమన్ వేస్తున్నాను. చిన్న లెమన్ కనుక ఒకటి ఫుల్గా వేస్తున్నాను, పెద్దదైతే హాఫ్ వేసుకోండి చాలు. బాగా అంతా కలుపుకోవాలి. చూసారుగా, ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఏం అవసరం లేదు, మనకి మసాలాలో వచ్చిన గ్రేవీనే ఎక్స్ట్రా సరిపోతుంది పీసెస్ ఉడకడానికి. ఇంకా నీట్గా కలుపుకొని మూత క్లోజ్ చేసుకోవాలి. 4 విజిల్స్ రానిచ్చుకుందాం. మటన్ కనుక నేను 4 విజిల్స్ రానిచ్చుకుంటున్నా బిఫోరే. చికెన్ అయితే ఒకేసారి మనం రైస్ కూడా యాడ్ చేసేసి పెట్టేసేయచ్చు. 4 విజిల్స్ వచ్చేసాయి. కలుపుకొని ఇప్పుడే ఒకసారి కారము ఉప్పు అంతా చెక్ చేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా నీట్గా కలుపుకొని మూత క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ రానిచ్చుకుందాం చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనకి మటను 70% ఉడికిపోయింది కనుక. విజిల్ వచ్చేసింది. బిర్యానీ రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. బిర్యానీ చాలా మెథడ్స్లో చేస్తూ ఉంటారు, ఇది నేను రెగ్యులర్గా చేసే మెథడ్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి. చూసారుగా, పర్ఫెక్ట్గా వచ్చింది, విడివిడిగా ముద్ద కాకుండా. బాస్మతి రైస్ అయితే ఇంకా చాలా బాగుండేది. చూసారుగా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలాగొచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.